కాంబినేషన్స్ అనేది తెలుస్తుండాలి మనకి. లైట్ పాయింట్స్ వేస్తే మనకి డార్క్ షేడ్స్ వేసేటట్టు, డార్క్ షేడ్స్ వేస్తే లైట్ పాయింట్స్ వేసేటట్టు, అట్లా కాకుండా మనకి ఓన్లీ పాయింట్ షర్ట్లు వేసి ఎప్పుడు పాయింట్ షర్ట్లు వేయడం కాకుండా అప్పుడప్పుడు జాకెట్స్ వేయడం కానీ, జాకెట్స్లలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. బాంబర్ జాకెట్స్, డెనిమ్ జాకెట్స్, వెర్సిటీ జాకెట్స్ అని ఇట్లా వేరే ట్రై చేస్తుండడం కానీ, ఈ ఓన్లీ ఇట్లా వైట్ క్రూ నెక్ టీషర్ట్స్ కాకుండా అప్పుడప్పుడు టర్టిల్ నెక్ టీషర్ట్స్, వీ నెక్ టీషర్ట్స్ ఇట్లాంటివి వేస్తుండడం కానీ, హెన్లీ టీషర్ట్స్ వేస్తుండడం, ఇట్లాంటి కొత్త కాంబినేషన్స్ అనేవి ట్రై చేస్తుంటే ఏమవుతుందంటే మనం వాటిని పుల్ అవుట్ చేయగలుగుతుంటాం. అప్పుడు ఫ్యాషనబుల్గా అనిపిస్తుంటాం, చూడంగానే పాష్గా అనిపిస్తాం. ఇట్లాంటివి ఉండేటట్టు మనం చూసుకుంటుండాలి. కలర్ కాంబినేషన్స్ అనేది మనకి మెయిన్ ఐడియా ఉండాలి, ఏ పాయింట్ మీద ఏ షర్ట్ వేస్తే బాగుంటుంది అనేది. ఇట్లాంటివి మంచిగా మెయింటైన్ చేస్తే మన ఫ్యాషన్ సెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి గ్రూమింగ్ అనమాట. మనకి బియర్డ్ అనేది నీట్గా పెట్టుకోవడం కానీ, హెయిర్ అనేది మంత్లీ బార్బర్ దగ్గరికి వెళ్ళి నీట్గా కట్ చేసుకోవడం, మనకంటూ ఒక హెయిర్ స్టైల్ అనేది